మేరీ క్రిస్మస్ ఈ సినిమా యొక్క మూవీ రివ్యూ ఎలా ఉందో చెప్పుకుందాం. సో మనం లేట్ చేయకుండా కథలో అంటే కథ ఏ విధంగా ఉందంటే, మన హీరో అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు వచ్చేసరికి ఆల్బర్ట్. ఆల్బర్ట్ అనే పర్సన్ 7 ఏళ్ల తర్వాత తన సొంత ఊరైనటువంటి ముంబైలోకి వెళ్ళి తన సొంత ఇంటికి పోతాడు. పోయిన వెంటనే చూస్తే వాళ్ళమ్మ అక్కడ లేదు. ఏం జరిగింది, ఆమె చనిపోయిందని తెలుస్తుంది. ఎవరు, ఆల్బర్ట్ యొక్క వాళ్ళమ్మ చనిపోయిందన్న విషయం తెలుసుకుంటాడు. చాలా బాధపడతాడు. ఎందుకంటే ఇన్నేళ్ళైనా సరే తను తెలుసుకోకపోవడం, ఇంటికి రాకపోవడం, ఇవన్నీ తను బాగా బాధ పెట్టే విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసరికి కొద్ది రోజులు కొంచెం అట్లనే ఉంటాడు. ఇంట్లోనే కూర్చుంటే పిచ్చి లేచిపోతుందా అని బయటకు వస్తాడు. బయటకు వస్తే కత్రినా కైఫ్ అనే హీరోయిన్ ఆ సినిమాలో వచ్చేసరికి మరియా అనమాట. సో హోటల్లో కలుసుకుంటారు వీళ్ళిద్దరు. తర్వాత వచ్చేసరికి హోటల్లో కలుసుకుంటారు, పరిచయం ఏర్పడుతుంది వీళ్ళిద్దరు. తర్వాత వీళ్ళిద్దరు అనుకోకుండా నెక్స్ట్ టైం ఒక థియేటర్లో కూడా వీళ్ళిద్దరు కలుసుకుంటారు. ఎవరు, మరియా అండ్ ఆల్బర్ట్. అంటే హీరో అండ్ హీరోయిన్ మళ్ళీ కలుసుకుంటారు. మా ఇంటికి వెళ్దాం రా అన్నట్టు పిలుచుకొని పోతుంది. ఎవరిని, ఆల్బర్ట్ని. అంటే హీరోయిన్ తీసుకొని పోతే హీరో అడుగు పెడతాడో లేదో అక్కడ హీరోయిన్ యొక్క అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతారు. అంటే వీళ్ళిద్దరు డిఫరెంట్, వీళ్ళిద్దరు కలవరు. చనిపోయి పడి ఉంటే ఆత్మహత్య అని తెలియదు, కానీ ఆ విధంగా సినిమా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ లోనే జరుగుతుంది. అంతా కూడా జరగడం అంటే ముంబైలో అడుగు పెట్టిన వెంటనే ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఇడికి వీళ్ళుంటే అడుగు పెట్టగానే వీళ్ళ భర్త కూడా లేచిపోయింటాడు. పోయి ఉంటాడు, గాయ కొట్టేసి ఉంటాడు. కాబట్టి ఇతనికి ఏమనిపిస్తుంది, నెగిటివ్ అనిపిస్తుంది. అందుకని ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ ఉండాలని ఇంటికి పోతాను ఇంకా అని చెప్తాడు. సర్లా పోయాను ఆయన చెప్పి ఈయన బాధపడతా ఉంటుంది. ఎవరు, మరియా. తర్వాత ఏంటంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. ఎవరి, సేతుపతి గారి గురించి ఆయన ఈమె చెప్తాడు. మరియా వచ్చేసరికి ఈమె వాళ్ళ స్టోరీ చెప్తా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఎవరు చెప్పింది ఏం కథ అన్నది తెలుసుకుంటారు. దీంట్లో వచ్చేసరికి హైలైట్స్ ఏంటంటే, ఈ పాపకు ఉన్నంతసేపు కూడా పెద్దగా డైలాగ్స్ అయితే ఉన్నట్టు లేవు, రాయలేదు. పాపతో పాటుగా ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మెయిన్గా క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. అంటే ఎమోషనల్గా అట్లా లాగేస్తాడు డైరెక్టర్. అంటే ఇతనికి వచ్చేసరికి ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని బాగా రాస్తాడని ఒక పేరు ఉంటుంది. కానీ ఈ సినిమాలో నాకైతే పెద్దగా అనిపించలేదు. బట్ ఇది దాంతోపాటు ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ నవలలో ఒక పార్ట్ అనమాట ఇది. అంటే ఆ బుక్ ద్వారా ఇది పట్టుకొని వచ్చేటాడు. ప్లస్ పాయింట్స్ చెప్పినావు కదా, మళ్ళీ మైనస్ పాయింట్లు ఏంటంటే ఎక్కువసేపు సాగదీసినట్టే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టే ఉంటుంది. జస్ట్ వాళ్ళిద్దరు ఇంట్రడక్షన్ కోసమే ఫస్ట్ హాఫ్ లేపేస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళు సచ్చిందా బతికినా ఇదే చూసుకుంటే సరిపోతుంది. నేను చెప్పినట్టు ఇది మళ్ళీ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా. అసలు ఇది లవ్ స్టోరీనా లేకపోతే థ్రిల్లర్ అయినా సగం చూసిన తర్వాత మనకే అర్థం కాదు. వీళ్ళిద్దరు ఏమైనా కలుసుకుంటారేమో అనిపించింది నాకైతే. బట్ వీళ్ళిద్దరేం కలుసుకోలేదు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే నాకేమంత అనిపించలేదు. ఓకేనా. బట్ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా ఫ్యామిలీతో అంటే డెఫినెట్గా చూడొచ్చు. అర్థమైతే ఇంకా బాగానే ఉంటుంది. అర్థం కాకపోవడానికి అంటూ ఏముండదు. బట్ మనం ఏమంటే సేతుపతి గారి యాక్టింగ్ కోసం పోయినట్టు ఉంటుంది.